నమస్తే, దిస్ ఇస్ దీపిక. వెల్కమ్ టు జైత్ర ఎంటర్టైన్మెంట్స్. సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం. గుండెపోటుతో కుమార్తె హఠాత్ మరణం. గత నెలలో రోడ్డు ప్రమాదంలో సోదరుడు మృతి. టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన కుమార్తె గాయత్రి గుండెపోటుతో కన్నుమూశారు. శుక్రవారం గుండెపోటు రావడంతో వెంటనే హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కుమార్తె మరణంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. పలువురు సినీ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్ ను పరామర్శించారు. రాజేంద్ర ప్రసాద్ కు ఓ కుమారుడు, కుమార్తె కూడా ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రిది ప్రేమ వివాహం. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రస్తావించారు. ఓ సినిమా ఈవెంట్ లో కుమార్తె గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. మీకు ఇది మళ్ళీ మళ్ళీ సారీ, కొంచెం ఎక్కువసేపు మాట్లాడుతున్నా, మీరు ఏమనుకోవద్దండి. ఈ సినిమా ఈ పాట గురించి నేను చెప్పకపోతే నేను ఏం ఫీల్ అయ్యానో మీకు తెలియదు. ఒక తల్లి లేనివాడు తల్లిని చూసుకోవాలంటే కూతురులో చూసుకుంటా. మా అమ్మ చనిపోతే 10వ సంవత్సరంలో, నా 10వ ఏట మా అమ్మ చనిపోతే, నేను ఒక రాజేంద్ర ప్రసాద్ అనే ఒక నటుడినైతే, నటుడిగా 40 సంవత్సరాలు నటిస్తే బేవర్ సినిమాలో యాక్ట్ చేసినప్పుడు ఒక కన్న కూతురు కళ్ళ ముందు కన్న కూతుర్ని బలి ఇస్తే, ఆ కన్న కూతురు మీద ఒక పాట రాయమని అడిగితే, అది సుద్దాల అశోక్ తేజన్ రాయమని నేను అడిగితే అతను రాస్తే, ఆ పాట వింటే ఫస్ట్ టైం కశ్యప్ హ్యాట్స్ ఆఫ్ టు యు. అతను లేడు ఇక్కడ, అతని కర్మ. వాడు లేకపోతే వాడి కర్మ. వాడు ఉంటే బాగుండేది. వాడు పాడితే ఆ పాటని ఫస్ట్ టైం మీరు నమ్మి తీరాలి. ఇంత ఎమోషన్ నాకు ఎందుకు వస్తుందని చెప్తున్నా. అమ్మలేని వారు కూతురిలో వారి అమ్మను చూసుకుంటారని, తన 10 ఏళ్ల వయసులో తన తల్లి చనిపోయారని ఎమోషనల్ అయ్యారు. తాను కూడా తన కూతురిలో అమ్మను చూసుకున్నానని, కానీ తనకు కూతురితో మాటలు లేవని చెప్పుకొచ్చాడు. తన కూతురు ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయిందన్నారు రాజేంద్ర ప్రసాద్. ఇదిలా ఉండగానే గత నెలలో రాజేంద్ర ప్రసాద్ సోదరుడు గద్దె వీరభద్రస్వామి విజయవాడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. వీరభద్రస్వామి ఔషధ నియంత్రణ మండలి కార్యాలయంలో ఉద్యోగి కాగా, విజయవాడలోని రామవరప్పాడు దగ్గర బైక్ లో పెట్రోల్ పోయించుకొని వెళ్తున్న ఆయనను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. వీరభద్రస్వామికి ఒక కుమారుడు, కుమార్తె కూడా ఉన్నారు. వారిద్దరూ కెనడాలో స్థిరపడ్డారు. ఇక కూతురు సెంటిమెంట్ తో వచ్చిన తల్లి తల్లి నా చిట్టి తల్లి అనే పాట తనకు ఎంతో ఇష్టమని అన్నారు రాజేంద్ర ప్రసాద్. ఆ సాంగ్ ను గాయత్రికి ఎన్నోసార్లు వినిపించినట్లు చెప్పారు. ఇప్పుడు సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. రమేష్ చెప్పాల నాకు ఆ ఆ పనికి మాలిన సెల్ ఫోన్లో వినిపిస్తే నేను ఏడ్చి ఆ రోజు సాయంకాలం ఇంటికి తీసుకెళ్ళి, నాకు ఒకే ఒక కూతురు, దాని పేరు గాయత్రి, ఇంటికి తీసుకెళ్ళి దాంతో నేను మాట్లాడినాను. ఎందుకంటే అది లవ్ మ్యారేజ్ చేస్తున్నాయి, ఇవన్నీ మామూలు విషయాలే. పిలిపించి దాన్ని ఇంట్లో దాన్ని ఎదురుగా కూర్చోబెట్టి ఆ పాట నా మనస్ఫూర్తిగా 4 సార్లు వినిపించిన వాడిని నేను. అదే ఇప్పుడు మీరు విన్న పాట. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. అలాగే గాయత్రి కుమార్తె సాయి తేజస్విని బాలనటిగా మహానటి చిత్రంలో నటించింది. ఏదేమైనా ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇండస్ట్రీలో మంచి పేరున్న నటుల కుటుంబాల్లో వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా నెలల వ్యవధిలోని సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.